Good morning. Good morning to everyone. Dear parents present, welcome to all the behalf of Technical Education First. I am Sugura Srivasti. I am Bhagyalakshmi Junior LP. We are deeply honored to have you as guest your remarkable achievements in education serve as a powerful inspiration for every student here. Course the vibrant heart of the institution our students is celebration of our energy, creativity and strong community spirit that defines us. We have an exciting live performances from music to dance and we can't wait to share this memorable. Parents, I am inviting Principal Sir, Mr. Seshagiri Rao Sir, onto the dais, please. Claps. With a big round of applause. పిచ్చి పనులు చేయాలని చూసావు నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను. हुकुम टाइगर का हुकुम हुकुम टाइगर का हुकुम Sir. And ma'am and sir, Muralikan sir, Geeta ma'am, please come on to the dais, please. Please. ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మన నిరునికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ గారికి, అట్లాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతా మేడం గారికి నా సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాను. అట్లాగే స్టూడెంట్స్ అందరికీ
ఈ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక నిమిషం అందరూ సైలెంట్గా ఉండండి, కొంచెం ఉండిద్ది. మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల చైర్మను, అట్లాగే ఈ టీచింగ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు నా మొదటి గురువు. ఫస్ట్ నేను ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చి జస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, నేను లైఫ్లో వచ్చినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. నెహ్రూ నికేతన్ కాలేజీకి ఫస్ట్ టైము డైరెక్టర్ సారే నన్ను ఇంటర్వ్యూ చేశారు. చేసిన వెంటనే ఆ రోజే సెలెక్ట్ చేసి తీసుకున్నారు. అసలు ఆ రోజు నుంచి సారు ఉన్నంత వరకు పూర్తి స్థాయి గైడెన్స్లో నా వెనకుండి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేను ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మిగతా ఇంకా 4-5 కాలేజీలు ఇంటర్వ్యూకి వెళ్ళాను. కొంతమంది ఒక 1 or 2 కాలేజెస్ ఏంటంటే అప్పుడున్నటువంటి నా ఇదికి, అంటే నేను కూడా జస్ట్ స్టూడెంట్ కాబట్టి అప్పుడున్నటువంటి మైండ్ సెట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ అన్ఫిట్ ఫర్ ది లెక్చరర్ పోస్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది సారు నెక్స్ట్ ఇయర్కే, అంటే నాకు 23 years ఉన్నప్పుడే ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ పనిచేస్తున్నానని అంటే అది నన్ను తీర్చిదిద్దినటువంటి మన విద్యా సంస్థ చైర్మన్ డి ప్రకాశ్రావు గారు. నిజంగా నేను జీవితాంతం ఆ సార్కి రుణపడి ఉంటాను. అది 20 సంవత్సరాల అనుబంధం మాది. అదేంటంటే మామూలుగా ఈరోజు వ్యక్తపరచాల్సినటువంటి డే అది అని అనిపించింది, నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఒక రోల్ మోడల్ అనమాట. సార్కి 80 years వచ్చినా కూడా లాస్ట్ బ్రీత్ వరకు వర్క్ చేశారు. ఫోన్లో ఉన్నా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవ్రీ మినిట్ చేసేవారు. అట్లాగే ఈ సంవత్సరం మన పూర్తి స్థాయిలో మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ గారు, అట్లాగే మేడం గారు పూర్తి స్థాయిలో ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నుంచి నెహ్రూ నికేతన్ కాలేజీ జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకే కొంచెం మేము ఆబ్జెక్టివ్ పరంగా కొంచెం వెనకబడి ఉండేవాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం ఏంటంటే ఆబ్జెక్టివ్ పరంగా కూడా ఫస్ట్ స్టెప్ తీసుకొని జేఈఈ మెయిన్స్లో కోచింగ్ స్టార్ట్ చేసాము. కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్ అవటం వల్ల కొంచెం సిలబస్ పరంగా ఏదైనా కొంచెం బ్యాక్ అయినా, రేపు అకాడమిక్ ఇయర్ అయిపోయిన వెంటనే, మీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక 2-3 daysలోనే ఆబ్జెక్టివ్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఈ ఇయర్ నుంచి లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీతో మీకు కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ ఫర్దర్ స్టడీస్ కూడా యూజ్ అయ్యేటట్టుగా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి ఏమిటంటే లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ అవుతా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు మన సార్ తీసుకొస్తారు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మన స్కూల్ పరంగా చూస్తున్నాము, 20 years నుంచి సార్ ఆధ్వర్యంలోనే స్కూల్ నడుస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు కూడా తీసుకురానటువంటి మన సార్ తీసుకొచ్చారు స్కూల్లో. చూసిన తర్వాత ఫస్ట్ తెనాల్లో ఎడ్యుకమ్ స్మార్ట్ క్లాస్ అని చెప్పి నాకు తెలిసి స్టార్ట్ చేసింది మన స్కూల్లోనే. తర్వాత చూసి మిగతా వాళ్ళు దాన్ని కాపీ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చేశారు. అట్లా తర్వాత లీడ్ స్కూల్ అని చెప్పని మన స్కూల్ పిల్లలు చూస్తారంటే ఎవ్రీ కాంపిటీషన్కి, ఏదో కాంపిటీషన్కి వెళ్తే కంపల్సరీగా ప్రతి దాంట్లో సెలెక్ట్ అయి వస్తున్నారు. ప్రైజెస్ వస్తున్నాయి మన స్కూల్ పిల్లలకు కూడా. అంటే ఒక అబాకస్ కానీ, లేకపోతే లీడ్ స్కూల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా కానీ, అలాంటి ప్రతి అప్డేటెడ్ టెక్నాలజీతో మన ఈ విద్యా సంవత్సరం నుంచి మన నెహ్రూ నికేతన్ కాలేజీలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయి, కంపల్సరీగా జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా జేఈఈ మెయిన్స్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తాము. ఈ ఇయర్ న్యూ సిలబస్ చేంజ్ అవ్వటం వల్ల ఫస్ట్ ఇయర్ సిలబస్ ఒకటే చేంజ్ అయింది ఈ సంవత్సరం. దానివల్ల కొంచెం ప్రాసెస్ లేట్ అయింది. అయినా కూడా మీకు రేపు సమ్మర్లో కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఆ కోచింగ్ని కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం స్టార్టింగ్ నుంచే ఉండిద్ది. కాబట్టి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అతి తక్కువ ఫీజులతో మిడిల్ క్లాసు, అట్లాగే గవర్నమెంట్ స్థాయి వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఫీజు పరంగా బేస్ చేసుకోకుండా మా వంతుగా మేము మొత్తం సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు మన కాలేజీలో. పూర్తి స్థాయిలో మీకు సహాయ సహకారం అందించడానికి మేము పూర్తి స్థాయిలో మీకు వర్క్ చేస్తామని చెప్పని మన కాలేజ్ తరపున నేను మాటిస్తున్నాను. మీరు ఒక్కసారి ఏంటంటే మన విద్యా సంస్థల చైర్మన్ ప్రకాశ్రావు గారికి మన సంబంధించినటువంటి మన నమస్కారాలు తెలియజేయాలండి. ఒక 2 minutes అందరూ లేచి నుంచొని సార్కి మనం సంఘీభావం తెలియజేయాలని చెప్పని కోరుకుంటున్నాను.
ప్లీజ్ సిడౌన్ అందరూ. అట్లాగే 2 monthsలో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాగా కష్టపడి, మేము కష్టపడతాము, మిమ్మల్ని కష్టపడతాము, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, అందులో మాత్రం డౌట్ లేదు. మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు మమ్మల్ని బాగా టార్గెట్ చేస్తున్నారో లేకపోతే మమ్మల్ని బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ఫీల్ అవ్వద్దు. మేమేం చేసినా కూడా అది మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఉద్దేశంతోనే. కావున ప్రతి ఒక్క స్టూడెంట్ దాన్ని పాజిటివ్ వేలో ఇచ్చేయండి. మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి వాళ్ళకి చిన్న హోప్ ఇవ్వండి, అంతే చాలు. మీరు మీకు సంబంధించినటువంటి కెపాసిటీలో మీరు పాస్ అయ్యారనుకోండి, మీ ఇక్కడ ర్యాంకులు రావాలని చెప్పిన కూడా ఏ స్టూడెంట్ని ప్రెషర్ చేయము, ఎంకరేజ్ చేస్తాను తప్ప ఇప్పుడు కూడా ప్రెషర్ చేయడం అనేది మన విద్యా సంస్థలు అసలు అలవాటు లేదు. ఎంకరేజ్ చేస్తే స్టూడెంటే ఆటోమేటిక్గా ర్యాంకులు తీసుకొస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా కార్పొరేట్ కాలేజీలో ఏమాత్రం దీటి లేకుండా ర్యాంకులు వస్తున్నాయి అని అంటే అది గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని పెట్టుకొని మనం ర్యాంకులు తీసుకొస్తున్నామని చెప్పానంటే అది స్టూడెంట్స్ కోఆపరేషన్ కూడా. ఎన్నో 20 సంవత్సరాల్లో ఈ కార్పొరేట్ సంస్థల పరంగా వీళ్ళు చేసేటువంటి క్యాంపెయిన్ పరంగా ఏదన్నా కానీ చాలా కాలేజీలు కొలాప్స్ అయినాయి. ఈరోజు ఇప్పటికి కూడా నెహ్రూ నికేతన్ కాలేజీ ఉంది అని అంటే అది మన విద్యా సంస్థల చైర్మన్ ప్రకాష్ రావు గారు, అట్లాగే మన ఎండి గారు, వీళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటిది ఏంటి అని అంటే మీరు జస్ట్ పాస్ అయితే చాలు. మీకు సంబంధించినటువంటి మీ క్యాపబిలిటీలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కష్టపడటానికి ట్రై చేయండి. ఏదైనా సరే ప్రయత్నం లోపం ఉండి తర్వాత ఎదుటి వేరే వాళ్ళ మీద మనం దాన్ని నెట్టేసిన ఉపయోగం లేదు. ఫస్ట్గా పూర్తి స్థాయిలో మనం పడాల్సినటువంటి కష్టం అనేది పడితే రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకన్నా కూడా మేము పేరెంట్స్ని గుర్తుపెట్టుకొని ఆ పేరెంట్స్కి చిన్న ఆనందం ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆనందం ఏంటంటే మీరు పాస్ అయ్యారని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నాన్న నేను పాస్ అయ్యానని చెప్పిన ఒక మాట చెప్పామనుకోండి, వాళ్ళ ఆనందానికి అంత ఉండదు. వాళ్ళు పడినటువంటి ఈ కష్టం మొత్తం పూర్తిగా మర్చిపోతారనమాట. కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేము పెట్టేటువంటి కష్టాన్ని ఇష్టంగా తీసుకొని పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి ట్రై చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Today we are honored to host Journey Mollikant sir and Geeta ma'am, whose journey in educational field is very inspiring us. Thank you ma'am, thank you sir. And the inspiring words by Geeta ma'am. Respected Managing Director of Nehru Niketan Group of Institutions, Murlikant Garu, and our most hardworking and dedicated principal, Seshagiri Rao Garu, and our Vice Principal, Shankar Sir. A very good afternoon. And our amazing students of Nehru Niketan Junior College, a very good afternoon to you all. So how are you all? Fine? Full of energy and enthusiasm. We can clearly see that through your performances. And the whole setup is very vibrant. And as usual, as always, as every year, girls has stolen the show. Girls seem to be very confident than boys. What do you say? No? Prove yourself then today. Right. Anyways, I know you are all in a celebration mode. So a celebration lo motivation is I know it will be a little boring for you because meeranta kuda oka energetic mode lo unnaru. Yes ante already evaru antunnaru. So I don't want to take much of your time. There are your lecturers here to guide you always regarding your subject and all. But I just want to say a few things that will be very helpful for you in your future, in your life. So, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు, అందరూ కూడా మిమ్మల్ని చాలా ఏంటి అంటే మీ అకాడమిక్స్ మీదే ఫోకస్ చేయమంటూ ఉంటారు. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ లైఫ్ ఈజ్ 2 things. I mean, consistency and confidence are the very, very important things in your life. సో ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అయిన తర్వాత దెర్ ఆర్ వెరీ వాస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఫర్ యూ. ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో ఇంజనీరింగో, మెడిసినో, చార్టర్డ్ అకౌంటెన్సీ,
లా, ఇలా వెరీ రెస్ట్రిక్టెడ్గా ఉండేవి ఫీల్డ్స్. మాదంతా కూడా మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అప్పుడే వీ వర్ ఇంట్రడ్యూస్ టు కంప్యూటర్స్. మేము వీ కెన్ సే దట్ వీ బిలాంగ్ టు కంప్యూటర్ జనరేషన్. బట్ మీరంతా కూడా ఏఐ జనరేషన్. మీరు కంప్యూటర్స్ దే ఆర్ ఫార్ బిహైండ్ నౌ. యూ హ్యావ్ టు మచ్ అప్గ్రేడ్ యువర్ సెల్వ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎంతసేపు పక్కవాడు ఎలా ఆలోచిస్తున్నాడు, పక్కవాడు ఇంజనీరింగ్ చేశాడు, పక్కవాడు మెడిసిన్ చేశాడు, నేను అదే చేద్దాం కాదు. వాట్ యూ రియలీ వాంట్ టు డూ, ఫోకస్ ఆన్ ఇట్. డిస్కస్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్. క్రియేటివ్గా ఆలోచించాలి. నీకు వచ్చే ఐడియాస్ పక్కన వాడికి రాకుండా ఉండాలి. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. సో యాజ్ యూ ఆల్ నో, ఆల్వేస్ కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. హౌ మచ్ ఎవర్ టాలెంటెడ్ యూ ఆర్, బీ కన్సిస్టెంట్. ఏదో ఒక గోల్ సెట్ చేసుకున్నావు, 2 రోజులు కష్టపడ్డాం, 3 రోజులు కష్టపడ్డాం, ఇట్స్ నాట్ ఇనఫ్. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ టు అచీవ్ ద గోల్. డ్రీమ్ బిగ్ and try to fulfill your dreams through that consistency. Okay? And next is confidence. Confidence is the key. మీరు ఎలా డ్రెస్అప్ అవ్వండి, ఎలా అన్నా ఉండండి, క్యారీ యువర్ సెల్ఫ్ విత్ గ్రేస్, ఎలిగెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. మీ పర్సనాలిటీ అసలుకి కంప్లీట్గా మారిపోతుంది. మీరు ఆ రూమ్లోకి రాగానే కూడా మీ పర్సోనా, ఇట్ విల్ జస్ట్ చేంజ్ ద వైబ్ ఆఫ్ ద రూమ్. బీ కాన్ఫిడెంట్. ఓకే? సో కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, దీనంతా ఇవి రెండు ఉండాలి. అంటే మీకు కావాల్సింది ఏంటి అంటే అ గుడ్ సర్కిల్. యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. మోటివేట్ చేయాలి మీ ఫ్రెండ్స్ అప్పుడు కూడా. మీరు ఒక ఐడియా చెప్పారు, ఒక పాజిటివ్ ఐడియా చెప్పినప్పుడు దాన్ని ఒక చాలా చాలా కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేసి మిమ్మల్ని సరిగ్గా, అరే ఇలా కాదు, అలా కాదు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుండదు, అలా మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసే ఫ్రెండ్ సర్కిల్ని పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఏదో నెగటివ్గా టాక్సిక్ పీపుల్ని మీ చుట్టూ పెట్టుకున్నారనుకోండి, మీ కాన్ఫిడెన్స్ చాలా చాలా దెబ్బతింటుంది. సో కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ఎప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ వెరీ పాజిటివ్ ఫ్రెండ్ సర్కిల్. సో ఈ ఏజ్లో ఏంటి అంటే మీరు అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. యూ హ్యావ్ మొబైల్స్ ఇన్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ ఇంటర్నెట్, యూ హ్యావ్ చాట్ జీపీటీ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఎట్లా అయినా మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. దానికి ఏంటి అంటే ఒకళ్ళు చెక్లో పెట్టాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. సో దే షుడ్ ఆల్వేస్ బీ ఎంకరేజింగ్, మోటివేటింగ్ అండ్ షుడ్ గైడ్ యూ ఇన్ అ వెరీ వెరీ పాజిటివ్ వే. టాక్సిక్ ఫ్రెండ్స్ని జస్ట్ స్టే అవే ఫ్రమ్ దెమ్ ఆల్వేస్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. దెర్ ఆర్ మెనీ కెరీర్ ఆప్షన్స్ యాజ్ ఐ సెడ్ యూ. మీరు ఇప్పుడు జస్ట్ యూ కెన్ బి అ డాన్సర్, యూ కెన్ బి అ మ్యూజిషియన్, అండ్ దీస్ డేస్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ క్రియేటింగ్ కంటెంట్ ఓవర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు. దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్. సో దీనంతటికీ కావాల్సింది ఏంటి అంటే క్రియేటివిటీ ఉండాలి మీకు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయటం అలవాటు చేసుకోండి. పక్కన వాడు ఇది చేశాడు, నేను ఇది చేస్తాను, ఆ కంపారిజన్ వద్దు. జస్ట్ స్టాండ్ అవుట్. పక్కన వాళ్ళ నుంచి నేను హౌ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ అదర్స్. Think in that way. I'm sure you'll be successful one fine day. So consistency, confidence and try to have a good positive friend circle around. These are the 3 things that you need to have in your life. You will be successful. So thank you very much for listening to me so silently. Indakadi varaku chala sounds chesta unnaru boys. But thank you very much boys for listening to me so patiently. And I wish you all a very good luck for your coming examination and for your future endeavors also. Thank you very much. Thank you so much for your inspiring speech, ma'am. An inspirational speech by Murlikant sir, ma'am. Yeah, good afternoon, one and all. Students, my colleagues, Executive Director, ma'am. A warm welcome to your farewell. Me farewell ki nenu meeku welcome cheptunnanu, right? So anyhow, thanks for making me the part of this particular farewell. So probably you are at the peak of your academics. Inga final examinations already oka pre-final అయిపోయింది, రివిజన్ షెడ్యూల్స్ అండ్ ప్రాబ్లీ ఇంకో ప్రీ-ఫైనల్ స్ట్రీమ్ లైన్లో పెట్టుంటారు మీ ప్రిన్సిపల్ గారు. పెట్టారా లేదా?
3 అయిపోయినాయా? వెరీ గుడ్. సో ఇంకా ఎన్ని రాస్తారు? ఇంకో 3 ప్రీ ఫైనల్స్ రాసేద్దామా? ఫైన్. ఇక్కడ ఎన్ని రాసామన్న దానికన్నా ఎలా రాసామనేది ఇంపార్టెంట్, రైట్? సో ప్రిపేర్ వెల్, డూ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ బికాస్ యూ హ్యావ్ మోస్ట్ డెడికేటెడ్ అండ్ హెల్పింగ్ ఫ్యాకల్టీ ఓవర్ హియర్. ఫుల్ టైం మీకు అందుబాటులో ఉండి హెల్ప్ చేయగలిగిన ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ట్రై టు టేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ సీనియర్స్ బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో యూజువల్గా ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అయిపోయి బయటికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మీకు ఒక కొత్త ప్రపంచం, పెద్ద ప్రపంచం కనపడుతుంది, విచ్ యు నెవర్ సీన్. ఓకే, ఇప్పటివరకు మీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో చూసిన ప్రపంచాన్ని ఒక్కసారిగా లైవ్గా చూసేటప్పటికి ఇందాక మేడం చెప్పినట్టుగా యూ విల్ లూజ్ యువర్ కంట్రోల్. ఆల్వేస్ దెర్ విల్ బి ఏ స్మాల్ లైన్, ఒక నారో లైన్ ఒకటి ఉంటుంది. ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, గుడ్ బ్యాడ్, వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ యాజ్, ఆ రెండిటికి మధ్య ఒక చాలా సన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకొని క్రాస్ చేయగలమా లేదా అనేది, క్రాస్ చేయొచ్చా లేదా అనేది జస్టిఫై చేసుకోగలుగుతారో, దోస్ స్టూడెంట్స్ విల్ బి ద బెస్ట్ సిటిజన్స్ ఫర్ టుమారో. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎర్నింగ్స్, మీరు ఎంత సంపాదించారు, మీరు ఎంత చేశారని కాదు. అబ్బా ఇక్కడే తగలడ్డా అనే ఫీలింగ్ పక్కనోడికి రాకుండా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ దట్ యు ఆర్ లివింగ్ ఎట్. సో అది చూసుకోండి. అండ్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాక మీకు ఉండే ఇవేంటి అంటే, ఎందుకురా ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, మనం చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇంట్లో మీ పేరెంట్స్ అడుగుతారు ఎందుకురా నీకు ఫోన్ ఎందుకురా అంటే, మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? స్టడీసా? దానికన్నా ముందు ఇంకోటి చెప్తారు, ఏం నాన్న నువ్వు ఎప్పుడు ఇదే అడుగుతావు, మా క్లాస్లో ఎంతమందికి ఉందనుకున్నావు, ప్రతివాడు మొబైల్ ఫోను బైక్లు వేసుకొస్తుంటే నువ్వు నన్ను ఎందుకు అడ్డం పడతావు అంటారు. ఎస్ సార్ నో? ద ఫస్ట్ థింగ్ వాట్ యూ సే ఈస్, నేనే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే చేస్తున్నారు అని. బట్ ఈవెన్ యూ నో ద రియాలిటీ. ఓకే, ఎంతమంది దాన్ని యూజ్ చేస్తున్నారు, ఎంతమంది దాన్ని పాజిటివ్గా యూజ్ చేస్తున్నారు, ఎంతమంది దాన్ని నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు అనేది నీకు తెలుసు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్ ఈస్, డోంట్ ట్రై టు బి రాంగ్ జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఈజ్ రాంగ్. అదిగో వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తే తప్పేంటి అనే దూరంలో కాకుండా నిన్ను క్వశ్చన్ చేసుకో. ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అని ఉండాలి. ఆ సెల్ఫ్ అసెస్మెంట్లో ఇఫ్ యూ ఫీల్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ 100% రైట్, నేను రేపు డయాస్కి కూడా నేను ఇది చేశాను, ఇది నేను రైటే చేశానని నీకు చెప్పగలిగే దమ్ముండి అంత కరెక్ట్ అని నీకు అనిపిస్తే గో హెడ్. బట్ అదర్వైజ్ జస్ట్ బికాస్ సంబడి ఎల్స్ ఈజ్ డూయింగ్, అదిగో వాడు అలా ఫ్యాషన్గా ఉన్నాడు, వాడు ఇంట్లో నుంచి డబ్బులు చెప్పకుండా తీసుకొచ్చాడు, మనం తీసుకెళ్తే ఏంటి, లేకపోతే ఫస్ట్ షో మూవీకి డబ్బులు 1000 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తే ఏంటి. సో ఇలా పక్కనోడు చేశాడనేది కాదు. లీవ్ యువర్ క్యారెక్టర్, లీవ్ యువర్ క్యారెక్టర్, ట్రై టు కీప్ అప్ యువర్ క్యారెక్టర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విత్ ప్యాషన్, హ్యాపీనెస్ అండ్ లవ్. నువ్వు ఏది చేసినా, ఇందాక మేడం చెప్పినట్టుగా మీకు యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్. ఇవాళ మీరు చేయాల్సింది చేసేది ఏంటి అంటే చదువు. సో నువ్వు చదివే అంతసేపు నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు, డ్యాన్స్లు వేస్తున్నావు, కబుర్లు చెప్పుకున్నావు, గొడవ చేస్తున్నావు, అయిపోయింది. రేపు కాలేజ్కి వెళ్ళా క్లాస్లో కూర్చున్నాక ఆ 1 hour or 1.5 hour స్టడీ అవర్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే చదవటం. కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఆ 1.5 hour నీకు చదివే. తర్వాత బ్రేక్ టైంలో అగైన్ యూ ఎంజాయ్, కబుర్లు చెప్పుకో, ఎగురు, లేకపోతే కిందకి పైకి తిరుగు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ, రైట్? లంచ్ బ్రేక్లో లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకో. సో నువ్వు ఎక్కడ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్. నువ్వు క్లాస్లో ఉన్నప్పుడు లెసన్ విను, స్టడీ అవర్లో ఉన్నప్పుడు చదువుకో. సినిమా చూసేటప్పుడు నిన్ను చదవమని అవడం చెప్తున్నాడా? సినిమా చూసేటప్పుడు నువ్వు ఎంత కాన్సన్ట్రేటెడ్గా, ఎంత ఇంట్రెస్ట్గా సినిమా చూస్తున్నావో అందులో ఒక 50%, మిగతాది నువ్వు ఏది చేసినా కూడా బీ ప్యాషనేట్ అండ్ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇఫ్ యూ కెన్ లవ్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ బి ద బెస్ట్ ఇన్ దట్ పర్టికులర్ ప్రొఫెషన్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్గా నేను క్లోజ్ చేస్తాను. ప్రాబ్లీ పానీపూరి బళ్ళు బాగా తెలుసా మీకు? టీ స్టాల్స్ తెలుసా, హోటల్స్ తెలుసా? ఏదో ఒకటి చెప్పండి. ఏం ఎగ్జాంపుల్ తీసుకోండి. పానీపూరి బళ్ళు. తెనాల్లో ఎన్ని పానీపూరి బళ్ళు ఉంటాయి? చాలా ఉంటాయి. 50 ఉంటాయా? నాకు తెలియదు. నాకు తెలిసింది ఇక్కడ ఒక్కటే ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. 65. ఓకే ఫైన్, 65 అని చాలా అప్రోప్రియేట్గా ఎవరు కౌంట్ చేసి చెప్తున్నారు. సో
వెరీ గుడ్. 65 పానీపూరి బళ్ళు ఉన్నాయని తెలుసు. సో ఎక్కడ బాగుంటుంది పానీపూరి? యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్. ఎస్ ఆర్ నో? ఏదో ఒకటో రెండో చెప్తారు. ప్రతి ఒక్కడు చేసేది అదే పానీపూరి కదా. వై ఆర్ యూ చూసింగ్ దట్ 1 or 2? బికాస్ యు ఆర్ ఫీలింగ్ దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, సో అక్కడ వాడు చేసేవాడు ఏంటంటే జస్ట్ ₹1 సంపాదించడం కోసమే కాకుండా హీఈస్ ట్రయింగ్ టు పుట్ హీస్ లవ్ ఇన్ టు దట్ పర్టికులర్ ప్రొఫెషన్. ఎంతోజియాస్టిక్గా, ఆ ప్యాషనేట్గా ఆ ప్రొఫెషన్ని వాడు తీసుకున్నాడు కాబట్టి హీ కెన్ సక్సీడ్ ఇన్ దట్ పర్టికులర్ ప్రొఫెషన్. ఎన్ని పానీపూరి బళ్ళు ఉన్నా కూడా ఒక పానీపూరి బండి దగ్గర మాత్రం కొట్టుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళు మాత్రం రండి రండి అని పిలుస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ట్రై టు బీ దట్ పర్టికులర్ ప్యాషనేట్ పర్సన్ ఇన్ యువర్ ప్రొఫెషన్. నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ప్యాషనేట్గా ఉండు. ఈ నెక్స్ట్ 2 months సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఇందాక సార్ చెప్పినట్టుగా మీకు ఐపీఏ ఎగ్జామ్స్ అయిపోగానే విల్ బి స్టార్టింగ్ విత్ ద ఆబ్జెక్టివ్. కంటిన్యూషన్ జరుగుద్ది. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, మీరేం భయపడొద్దు. సమ్మర్ హాలిడేస్ ఇస్తాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ విల్ ట్రై టు యూటిలైజ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ విల్ ట్రై టు మేక్ యూ టు పుట్ at a very great heights. The only thing what we are expecting is try to cooperate with us, try to remember your parents. Whatever you do, మీ వెనకాల మీ పేరెంట్స్ ఉన్నారు. యు ఆర్ రిఫ్లెక్టింగ్ దేర్ రెస్పెక్ట్. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఇవాళ నువ్వేం చేసావు అంటే ఎవరబ్బాయివి అని అడుగుతారు నిన్ను, లేకపోతే ఎవరమ్మాయివి అని అడుగుతారు. నీకు ఇంకా ఒక ఐడెంటిటీ రాలేదు. ఓకే, సో యు ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆర్ యు ఆర్ ద ఫేసెస్ ఆఫ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్. డూ రిమెంబర్ దట్. Respect your parents, do well, and all the best for your future. Thank you. Every one of you know your principal, sir, right? తెలుసా? అందరికీ తెలుసా మీ ప్రిన్సిపల్ ఎవరు? ఎవరు? ఓకే, జస్ట్ ఇప్పుడే చెప్పారు. హిస్ జర్నీ యాజ్ ప్రిన్సిపల్ ఆర్ హిస్ జర్నీ ఇన్ టు నెహ్రూ నికేతన్. After he completed his post-graduation, he came to Nehru Niketan. Our founder chairman Sri Prakash Rao garu interview తీసుకొని he offered the job ani. So for the past 20 years he is dedicatedly working for one institution, that is Nehru Niketan Junior College, which is very 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 unique attribute in the today's society. ఇవాళ ఏంటి అంటే ఎక్కడ బెటర్గా ఉంది, ఏదో ఒకటి జంప్ అయిపోదాం, ఇక్కడ కాదు ఇంకో చోటుకి వెళ్దాం అనే ఇది లేకుండా ఒక డెడికేషన్తో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే మీకు చెప్పిన స్పీచ్ ఏదైతే ఉందో దాని వెనకాలంతా కూడా ద ఫోటో బిహైండ్ దట్ పర్టికులర్ స్పీచ్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ శేషగిరి గారు. సో ఆ డెడికేషన్ అండ్ ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ వర్క్ ఈజ్ మేడ్ హిమ్ టు స్టాండ్ హియర్ ఫర్ ద పాస్ట్ 20 years అండ్ హీ మేడ్ లైక్ మీ పాస్అవుట్ సీనియర్స్ని అడిగినా కూడా అందరికీ శేషగిరి గారు అంటే ఎవరు మర్చిపోరు. ఎవరైనా మర్చిపోతారా మీ ప్రిన్సిపల్ని? ఎందుకని అంత బాగా ఎమ్మడబడ్డారా? ఫైన్. సో మన ప్రిన్సిపల్ గారికి, మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్కి 2 months బ్యాక్ హీ హాజ్ రిసీవ్డ్ ఎ బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్. ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్, సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత లాంగ్ టర్మ్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ డెడికేటెడ్ సర్వీసెస్ చేస్తున్నందుకు మన ప్రిన్సిపల్ శేషగిరి గారికి బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగింది. అప్పుడు కొన్ని అదర్వైజ్ రీజన్స్ వల్ల మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. నౌ ఐఎమ్ టేకింగ్ యువర్ డాస్ ద ఫేర్వెల్ డాస్ని ఇప్పుడు తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు congratulate him and felicitate him and all the lecturers of Nehru Niketan Junior College, please come forward and be the part of this particular felicitation, please.
వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండాలుగా నరికి విసిరి పారేస్తాను. हुकुम टाइगर का हुकुम. గర్ల్స్ ఒక 10 మెంబర్స్, బాయ్స్ ఒక 10 మెంబర్స్ రండి అమ్మా. గర్ల్స్ అండ్ బాయ్స్ ఒక 10 మెంబర్స్ రండి. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. రోజు యాక్చువల్లీ చెప్తున్నాను, ఎటువంటి ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో యాక్చువల్గా నాకు తెలియదు. అసలు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు మీరని చెప్పారు, వెళ్ళాము, తీసుకున్నాను, వచ్చేసాము. వచ్చిన తర్వాత 10 మినిట్స్కి ఎండి సార్ కాల్ చేశారు, ఇటు వెళ్ళొచ్చారా ఏంటని చెప్పని. ఇచ్చిన తర్వాత సార్ ఇచ్చినటువంటి అప్రిషియేషన్ అనేది ఏంటంటే 20 ఇయర్స్కి సంబంధించినటువంటి బూస్టింగ్ అనమాట. ఈరోజు ఇదేంటంటే ఇక లైఫ్లో నేను మర్చిపోలేనటువంటిది అనమాట. ఇది మన ఫ్యామిలీలో, మన నిరునికేతన ఫ్యామిలీలో తీసుకోవటం అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ నాకు ఒక మెమరబుల్ మూమెంట్ ఇది. ఎందుకన్నా ఇక ఎలా దాన్ని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నన్ను ఇంతగా తీసుకొచ్చినటువంటి ఈ లెవెల్, ఒక స్టూడెంట్ ఫీల్డ్ నుంచి ఓ ప్రిన్సిపల్ లెవెల్కి తీసుకొచ్చి నన్ను ఇవాళ సొసైటీలో ఒక పర్సన్గా నుంచోబెట్టినటువంటి మన విద్యాసంస్థ చైర్మన్ ప్రకాష్ రావు గారికి నాకు వచ్చినటువంటి అవార్డు పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా అంకితం ఇస్తున్నాను నేను. అందుకన్నా సార్కి నీకు కృతజ్ఞత చెప్తాను కూడా నాకు ఇంకా వేరే మాటలేవు. లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన సారే. ఏ టైం కూడా నాకు వెనకాల సపోర్ట్గా ఉండి సజెషన్స్ ఇస్తూ పూర్తి స్థాయిలో ఎట్లా ఉండాలి ఏంటనేది డైరెక్టర్ గారు నాటినటువంటి ఒక మొక్కను నేను ఆ సారు వచ్చిన ఏది స్టూడెంట్ లైఫ్ నుంచి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒక ప్లాన్ని అటాచ్ చేశారు. ఆ ప్లాంట్ వాళ్ళ 20 సంవత్సరాల వరకు వచ్చేసింది. అది ఈరోజు సార్ లేరు. నేను సార్తో మాట్లాడినటువంటి లాస్ట్ మాట కూడా ఇదే మాట, సార్ ఇట్లా అవార్డు వచ్చింది, పలానా వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి చెప్పారని చెప్పని. అదే నేను మాట్లాడటం సార్తో కూడా నేను మాట్లాడినటువంటి లాస్ట్ మాట అనమాట. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మాట్లాడినటువంటి మాటలు అట్లా ఇక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి.
చెప్పినటువంటి వర్డ్స్ అవి. అట్లాగే నాకు ఇంతగా గౌరవించినటువంటి మన విద్యా సంస్థలో మన మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ గారికి, అట్లాగే గీతా మేడంకి, నా స్టాఫ్ అందరికీ, నేను ప్రిన్సిపాల్కి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము ఎప్పుడూ కూడా మన కాలేజీ నిలబడింది అని అంటే, మంచి రిజల్ట్ వస్తుందనంటే టీం వర్కేను. అందరం కూడా కలిసి చేసుకుంటాం. కాలేజీ స్టాఫ్ ఎప్పుడైనా సరే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఉన్నాయా అని చెప్పి ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరిది తీసుకుంటాము. ఫైనల్గా ఏదైతే బాగుంటుందో అదే డిసైడ్ అవుతాం. దాన్ని మళ్ళీ మన సార్ ఇంతకుముందు మన చైర్మన్ సార్ దగ్గర చేసేవాళ్ళం, అట్లాగే ఈ నుంచి ఎండి సార్ దగ్గర చేస్తున్నాం. సార్ ఇచ్చే గైడెన్స్ సార్ ఇస్తున్నారు. ఇచ్చి అట్లా మీకు బెస్ట్ ఇవ్వటానికే ఎవ్రీ ఇయర్ కూడా ట్రై చేస్తున్నాము. కాబట్టి మన కాలేజీ తరపున స్టూడెంట్స్కి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్లో ఎటువంటి లోపం అనేది మాత్రం ఉండదు. మీకు బెస్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తాము. మీరు 3 ప్రీ-ఫైనల్స్ అని చెప్పని మీకు అర్థమైపోయింది. అంటే ఏంటంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం గొప్ప చెప్పుకోవడానికి కాదు, అక్కడ అడ్వాన్స్గా ఉన్నామని చెప్పడానికి చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఈ సంవత్సరం కొత్త ప్యాటర్న్ వచ్చింది కాబట్టి దాన్ని ఫస్ట్ నుంచే ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో సార్ ఇచ్చినటువంటి గైడెన్స్తోనే మీకు ఆల్రెడీ 3 ప్రీ-ఫైనల్స్ తీసుకొచ్చి మీకు ఒక ఐడియా ఇచ్చాం. ఫైనల్ ఎగ్జామ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మెయిన్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ అంటే రాశారు కాబట్టి వాళ్ళకి ఓల్డ్ ప్యాటర్న్ కాబట్టి పెద్దగా వాళ్ళే ఇది అవ్వాల్సిన పని లేదు. మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేసాము. పేపర్ కరెక్షన్ కూడా ఇమ్మీడియట్గా చేసేసి మీలో ఉన్నటువంటి మిస్టేక్స్ రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. అట్లాగే ఈ 2 months ప్రతి ఒక్కళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయండి. మీ తరపున అట్లాగే మన స్టాఫ్ తరపున మన మురళీకాంత్ సార్కి మేడంకి చిన్న ఫెసిలిటీ ఇస్తుంది. మన అందరూ ఒకసారి నుంచొని సార్కి మన సాగర్ ఆహ్వానం వెళ్ళినాం. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి విద్యార్థులు మార్చి 2025లో ఫస్ట్ ఇయర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి మనం మెమోంటోస్ అందజేయడం జరుగుతుంది. షేక్ సానియా బేగం, అమ్మాయికి 470కి 459. ఒకసారి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేయండి మీ క్లాస్. టీడీ గారు షీల్డ్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ టి యశ్వంత్, తర్వాత జి కీర్తి, నెక్స్ట్ ఆర్ నిఖిత్ నివాసు, జి కీర్తి, నెక్స్ట్ పర్సన్స్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఆర్ నిఖిత్ నివాసు, తర్వాత కదీర్ సాగత్, తర్వాత నిహారిక, రావాలి ఫస్ట్ రావాలి. నిహారిక, తర్వాత హర్షవర్ధనం, అన్విక, నెక్స్ట్ కే సాయి సిద్ధార్థ, ఎన్ హేమ, సిఈసిలో టి జయశ్రీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.
Exclusive DJ Sai Gambit. స్టేజ్ తీసుకోవాలి అందరూ రండి ఒకసారి. DJ Simon. Come on! DJ Simon. What's going on? మన వైస్ ప్రిన్సిపల్ శంకర్ గారు వాల్యుబుల్ స్పీచ్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఓకే. Good afternoon, respected MD sir and Geeta ma'am and my colleagues and my dear students. నేను సహజంగా స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడను కానీ I have to say some words about our chairman sir. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడుతుంది. నాకు చైర్మన్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. సో దానివల్ల నేను ఈరోజు స్టేజ్ మీద మాట్లాడాల్సి వస్తుంది. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ జాయిన్ అయిన రోజుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చింది మన చైర్మన్ సార్, ప్రిన్సిపాల్ సార్. ఒకటే చెప్పారు, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, మేము మీకు సపోర్ట్ ఉన్నాం, నువ్వేరీ పట్టించుకోవద్దు అని నాకు గైడెన్స్ ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చేసి ఆ నెక్స్ట్ డే ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన నెక్స్ట్ డే నాకు వైస్ ప్రిన్సిపాల్ అనే పోస్ట్ని ప్రిన్సిపాల్ సార్కి చెప్పి అనౌన్స్ చేయమన్నారు. నేను కార్పొరేట్లో కూడా చేసి వచ్చాను, కానీ ఎక్కడ నాకు ఐడెంటిటీ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిటీ యాజ్ ఎ వైస్ ప్రిన్సిపాల్గా మన చైర్మన్ సార్ డి ప్రకాష్ రావు గారు నాకు ఐడెంటిటీని ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు అవర్ చైర్మన్ డి ప్రకాష్ రావు సార్.
సో ఎలా అంటే సార్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈవెన్ స్టిల్ లాస్ట్ టైం వరకు కూడా ఆయన కాలేజీ గురించి మాత్రమే ఆలోచించారు. సో దాని నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఒక మనిషి టార్గెట్ పెట్టుకోవాలి. సో స్టిల్ ఎండ్ వరకు. సో ఆ టార్గెట్ పెట్టుకోవడం వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ టార్గెట్ వల్ల ఎప్పుడు దాని గురించి మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, మన బ్రెయిన్ షార్ప్నెస్ కూడా ఉంటుంది దానికి. సో దాన్ని చైర్మన్ సార్ నుంచి మేము నేర్చుకున్నాం. సో ఈ ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కమిట్మెంట్ టు అవర్ కమ్యూనిటీ అండ్ సొసైటీ ఈజ్ రిమార్కబుల్. సో ఏదైనా మాకు ఇప్పుడు ఒక వర్క్ చెప్పారంటే సో మామూలుగా ఓవరాల్గా చెప్పరు, ఓవరాల్గా చెప్పేదాన్ని ఒక నోట్స్ లాగా రాసుకోమంటారు. ఈరోజు నేను చెప్పిన పాయింట్స్ రాసుకోవాలి, ఈ వర్క్ జరగాలి. సో అలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు సార్ నుంచి. సో ఈ లీడ్స్ విత్ హ్యూమిలిటీ అండ్ ఇన్నోవేటివ్ స్టైల్ brings out the best in everyone. సో ఎవరు టాలెంట్ ఉన్నా సరే వాళ్ళని ప్రోత్సహిస్తారు సార్. సో నాకంటూ ఒక టీచింగ్ ఫీల్డ్లో ఒక ఐడెంటిటీ అనేది ఇచ్చింది మాత్రం నెహ్రూ నికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మన చైర్మన్ సార్. సో నేను ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేసి మాట్లాడడానికి రీజన్ కూడా సార్. సో సార్ నాకంటూ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఐ హ్యావ్ టు సే సమ్ వర్డ్స్ అబౌట్ అవర్ చైర్మన్ సార్. సో కంపల్సరీగా నేను మాట్లాడాలి కాబట్టి అది నా రెస్పాన్సిబిలిటీ. నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చారు సార్ కాబట్టి నేను కంపల్సరీగా ఆయన గురించి చెప్పాలి కాబట్టి నేను ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ సార్. సో వీఆర్ మిస్ యూ. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన ఇన్స్టిట్యూషన్ మీద మన స్టూడెంట్స్ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మన స్టాఫ్ నరసింహ గారు ఫ్యూ వర్డ్స్ స్టూడెంట్స్ గురించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే నెక్స్ట్ మన అందులో పెద్దవారు అంకమరావు గారు కూడా నెక్స్ట్ ఏమైనా ఫ్యూ వర్డ్స్ చెప్పండి. First of all, we have to gratitude with our founder and chairman of lovable and respectable and honorable person, Sri D.V. Prakash Rao sir, with his memories and follow his ideals. We have to say something. ఒక రకంగా నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ ఆర్ నెహ్రూ నికేతన్ స్కూల్, దట్ మీన్స్ నెహ్రూ నికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఒక మనిషి లైఫ్ టైము 100 years అనుకుంటే ఆ 100 yearsలో 53 years ఒక ఇన్స్టిట్యూట్ని ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మార్చి, నాకు తెలిసి స్టేట్లో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూటు 53 years అబోవ్ ఇంకో 50 years నడుచుద్ది అని తెలియదు. బై గాడ్ గ్రేస్ దట్ ఈస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ ఫౌండర్ చైర్మన్ శ్రీ ప్రకాష్ రావు గారు. తర్వాత అవర్ ఎండి సార్ రెస్పెక్టబుల్ శ్రీ డివి మురళీకాంత్ గారు అండ్ అవర్ ఈడీ మేడం శ్రీమతి గీతా మేడం గారి ఆధ్వర్యంలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నేను ఒక 13 years బ్యాకే ఇన్స్టిట్యూట్కి వచ్చాను. శేషు సార్ ఇంటర్వ్యూ క్యాంపస్లో జరిగితే ప్రకాష్ రావు సార్తోనే నా ఇంటర్వ్యూ ఆయన ఇంట్లో జరిగింది. నేను ఆబ్జెక్టివ్ చెప్పడానికి ఇంటికి పిలిపించి అక్కడ ఇంటర్వ్యూ చేశారు ఆయన. సేమ్ ఇద్దరం ఇంటర్వ్యూతో ఆయనతో ఫేస్ చేసాం. అంటే ఇవి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన మెమరీస్ మనకు కావాలి కాబట్టి చెప్పుకుంటున్నాం, ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ఆ వ్యవస్థని 52 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకో 50 years మోర్ దాన్ దట్ వన్ నడుస్తుందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, అభినందించదగ్గ విషయం. త్రూఅవుట్ దిస్ స్టేట్ ఐ థింక్ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్
నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, నాకు జీతం ఇస్తున్నానని చెప్పి పొగడంలే, కానీ ఒక స్కూల్ నడుపుతున్న వ్యక్తిగా నేను కూడా ఈ క్లైమేట్ ఉండటం అనేది మాత్రం చాలా, ఈ క్లైమేట్ అంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, ఆడియో వీడియో విజువల్స్, లైటింగు, ఎయిర్, ఒక ఇరుకిరు గదులు కాకుండా మంచి ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు స్కూల్లో, కాలేజ్ ఆల్సో. నేను అందుకే మన మురళీ సార్తో మీటింగ్ జరిగినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఆయన ఏమన్నారంటే కోఆర్డినేషన్ అన్నారు. మన స్కూల్ మంచి రిజల్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ కాలేజ్ ఆల్సో. ఇక్కడ నా కుటుంబ సభ్యులకు సంబంధించి 4 పిల్లలు చదువుకున్నారు ఆల్రెడీ ఇదే స్కూల్లో. నా తమ్ముళ్ళిద్దరికి 4 పిల్లలు. ఆ 4 పిల్లలు ఇదే స్కూల్లో. ఒక అమ్మాయి మొన్న అవుట్ గోయింగ్ 10th క్లాసు, ఇప్పుడు ఒక అమ్మాయి, 3 అమ్మాయిలు ఇక్కడే చదువుతున్నారు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అంటే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుట్ గోయింగ్, అంతే 15 years బ్యాకే ఈ స్కూల్ అప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ చేశాను మా ఊర్లో వాళ్ళు అడిగారు కొంతమంది, మీ తమ్ముడు కూతురుని ఇక్కడ ఎందుకు జాయిన్ చేసావు, చైతన్య నారాయణ ఉన్నాయి కదా అంటే, ట్రెడిషన్ విత్ టెక్నికల్ ఉండేది ఈ స్కూల్లో నా తెలిసినంత వరకు. ట్రెడిషన్ విత్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి ఇక్కడ. సాంప్రదాయం ప్రకారం చదువు జరుగుతుంటుంది, టెక్నికల్ ఇష్యూస్లో చాలా హై రేంజ్లో ఉంటుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మురళీకాంత్ గారి ఆశయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కాలేజీ నుంచి ఐపీఈ రిజల్ట్ మోర్ దాన్, మనం అప్పుడో దాని హర్డిల్స్ దాటేసాం. మనకు కావాల్సింది ఆబ్జెక్టివ్, మెయిన్స్ ఆర్ ఐఐటి. ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే మంచి ఎడ్యుకేషను, మంచి స్టాఫ్ కావాలి. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, రీసెంట్గా మీటింగ్ జరిగినప్పుడు, నేను కష్టపెడతా మిమ్మల్ని కష్టపెడతా అన్నారు. నేను కష్టపడతా మిమ్మల్ని కష్టపెడతానన్నారు. ఆ కష్టాన్ని ఇష్టంతో చేసేటువంటి వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఎండి సార్ యొక్క కోరిక ఒక 1 or 2 yearsలో ఆయన కోరికను ఫుల్ఫిల్ చేస్తామని మాట ఇస్తూ, రాబోయే 2025-26 ఇయర్లో మంచి రిజల్ట్ ఆ భగవంతుడి దయ వల్ల మీకు రావాలని ఆశిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే, ఈ టౌన్లో నాకు తెలిసి ఇప్పటి వరకు మనం 3 ప్రీ ఫైనల్స్ పెడితే ఇదే ఫస్ట్ టైం ప్రీ ఫైనల్. ఇంతవరకు ప్రీ ఫైనల్ ఏ కాలేజీలో జరగల. మొన్న ఈ మధ్య నేను ఒక సెమినార్కి వెళ్ళాను, గుంటూరు పబ్లిషర్ సెమినార్, విజిఎస్ పబ్లిషర్ సెమినార్కి వెళ్ళిన రోజు ఎలా చదవాలి అని లెక్చరర్స్ కాంపౌండ్లో ఎలా చదవాలని డిస్కషన్ వచ్చింది ఫస్ట్ ఇయర్ గురించి. ఎందుకంటే రీసెంట్గా జరిగిన మీటింగ్లో మురళీ సార్ అన్నారు, ఎందుకు ఆబ్జెక్టివ్ పెట్టుంటారు అన్నారు. మల్టిపుల్ చాయిస్ ఎందుకు పెట్టారు సార్ అన్నారు. మేమేం మాట్లాడాల. ఈ మధ్య ఆయన రూమ్లో, ఆయన ఛాంబర్లో మార్క్స్ని రెడ్యూస్ చేయడానికి పెట్టారు సార్, మల్టిపుల్ చాయిస్ అన్నారు. అది నిజమే అనిపించింది. తర్వాత ఆలోచిస్తే అప్పటివరకు మాకు ఆలోచన రాలేదు. 12 బిట్స్ వచ్చినాయి సార్. 12 బిట్స్ మల్టిపుల్ చాయిస్ అన్నీ సిమిలర్గా ఉంటున్నాయి సార్. అన్నీ రైట్ అనిపిస్తుంది, ఏదో ఒకటే రైట్ అవుతుంది. అంటే 100 out of 100 రావటం చాలా కష్టం అనిపిస్తుంది. మంచిగా వస్తాయి, మన బిట్సే కదా 1, 2, 3 పెడదామని. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్, లేదంటే మనం ఏది రైట్ అనే దాని డెసిషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన విద్యార్థులు అందరూ కూడా మంచి ప్రాక్టీస్ చేయాలని ఆశిస్తూ, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ సార్, మన కాలేజ్ నుంచే మన ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాట ఏంటంటే, ముందు మోడల్ పేపర్ చేయించుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. సేమ్ అదే మాట అక్కడ చెప్పింది. నారాయణ నుంచి ఫోన్ చేశారు సార్ గుంటూరు నుండి, మీరు చెప్పిన ప్రాసెస్సే ఏ కాలేజ్ అన్నారు సార్, నెహ్రూ నికేతన్లో చేస్తున్నా అన్నాను సార్. మీరు చెప్పిన ప్రాసెస్సే నారాయణ క్యాంపస్ సార్, అడ్రస్ టు ఆల్సో సార్, అయ్యప్ప స్వామి టెంపుల్ క్యాంపస్ సార్, బృందావన్ గార్డెన్స్, సేమ్ ఇదే ప్రాసెస్ ఆల్ చేశారు సార్. అంటే ఒక మంచి పనిని మనం ఆదర్శంగా తీసుకున్నట్టు మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. అట్ ద సేమ్ టైం మేము కూడా చాలా కష్టపడి మంచి రిజల్ట్ మన ఇన్స్టిట్యూట్కి ఇస్తాను ఆశిస్తూ, అదేవిధంగా సార్ చిన్న సజెషను, ఇక్కడ మాట్లాడకూడదేమో, మన దగ్గర 10th క్లాస్ పిల్లలు చాలామంది ఉన్నారు సార్. అంటే మనం అనుకున్న మాటే సార్, స్ట్రెంత్ పెంచాలి. స్ట్రెంత్ లేనప్పుడు మాకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది సార్, మేము చేసేదాన్ని మేము చేసేది. కాబట్టి ఏదన్నా మీరు మీ ఆధ్వర్యంలో మీరు ఇష్టపడితే వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ చేయండి సార్. వాళ్ళ పేరెంట్స్, మా స్టాఫ్ అందరం విత్ యూ సార్, మీతో కలిసి ఆ పిల్లలతో మాట్లాడితే ఏదైనా అవకాశం ఉంటుందేమో, మన పిల్లల్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచన సార్ నాది. మన దగ్గర ఉన్న ఓన్ పిల్లల్ని మనం చూసుకొని తర్వాత అవుట్ ఆఫ్ వెళ్ళి వాళ్ళని కూడా తెచ్చుకుంటాం సార్. ఏదైనా ఒక అవకాశం ఉంటే ఆ ఛాన్స్ మాత్రం మాకు ఇవ్వండి సార్. ఆ పేరెంట్స్తో మీ ఆధ్వర్యంలో మేము మాట్లాడతాం సార్, మీ సమక్షంలోనే. అదో ఛాన్స్ తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మన పిల్లలు ఇప్పటి వరకు అయితే
పెట్టినటువంటి 3 ప్రీ ఫైనల్స్ కూడా సాటిస్ఫాక్షన్ రిజల్ట్ ఉంది సార్. మీరు మమ్మల్ని కోరుకుంది ఒకటే సార్, నాకు హైయెస్ట్ మార్క్ కాదు బంచ్ ఆఫ్ మార్క్స్ కావాలని చెప్పారు. దానికోసం ఖచ్చితంగా మేము ట్రై చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు అన్నటువంటి మీరు ఏదైతే మాకు ఆర్డర్ చేశారో ఆ ఆర్డర్ని మేము ఫాలో అయ్యి మీకు మంచి రిజల్ట్ ఇస్తామని ఆశిస్తున్నాం సార్ మా స్టాఫ్ తరఫున. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్లో అంటుంటారు ఇంటర్మీడియట్ అని. ఇంటర్మీడియట్ ఇంటర్లో ఈడియట్ అవుతావా గ్లాడియేటర్ అవుతావా అనేది నీ ప్రవర్తన మీద ఉంటుంది. మీరు ఈడియట్స్ అయితే మేమేం చేయలేము, కానీ గ్లాడియేటర్స్ అవుతామంటే దేనికైనా సిద్ధమే అది. సో ఇంకా బోరు కొట్టించలే కానీ చెప్పాలని ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈడీ మేడం ఎండీ సార్ మాట్లాడిన తర్వాత మేము చెప్పడానికే మిగలవు. అయితే 2 విషయాలు సార్. మన కాలేజీలో మన స్కూల్లో సార్ మా అన్నయ్య గారి పాప ఇప్పుడున్న పాప కన్నా ముందు జరిగింది సార్. ఇప్పుడు స్టేట్స్లో ఉన్నారు సార్, రసజ్ఞాని అమ్మాయి సార్, మీకు ఐడియా ఉంటుంది. ఆయన మా బ్రదరే సార్. తర్వాత జట్టి అంకిరెడ్డి గారి పాప జరిగింది సార్ మన దగ్గర పూజ్యశ్రీ. ఒక అమ్మాయి ఐఐఎం ముంబైలో ఉంది సార్. మా సిస్టర్ ఏమో ఇప్పుడు స్టేట్స్లో ఉన్నారు సార్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఓ సెంటిమెంట్ ఉంది సార్ సొసైటీలో. నెహ్రూ నికేతనం జరిగిన ప్రతి ఒక్కరూ స్టేట్స్ వెళ్ళిపోతారంటే మ్యాక్సిమం మోర్ దాన్ మెంబర్స్ సార్. ఇవన్నీ గతంలో ఉన్నాయి సార్. నేను ఇప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ మీద చెప్తున్నాను ఈ విషయాన్ని. నెహ్రూ నికేతనం చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా అంటే మ్యాక్సిమం మోర్ దాన్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ గోస్ టు స్టేట్స్. ఐ థింక్ నాట్ ఓన్లీ యూఎస్ఏ, జర్మనీ, జపాన్, ఎనీహౌ. అంటే అదేంటంటే ఈ ఫౌండేషన్ ఎంత ఉపయోగపడుతుందో ఆ ఫౌండేషన్ తగ్గట్టుగానే మేము కూడా కాలేజీకి మంచి రిజల్ట్ ఇచ్చి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆశిస్తూ మా ప్రిన్సిపల్ శ్రేష్ సార్ ఆధ్వర్యంలో ఈ ఇయర్ మంచి రిజల్ట్ మా విద్యార్థులు సాధిస్తారని, ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, అలానే ఈడీ మేడం గారు ఎండీ సార్ కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండి మాకు మరిన్ని అవకాశాలు కల్పించి మాకు మరింత ఉన్నతి కల్పించాలని వారి ఆధ్వర్యంలో కోరుకుంటూ, ప్రకాష్ రావు గారికి మరొకసారి మా కాలేజీ స్టాఫ్ కుటుంబ సభ్యుల తరపున ఆయనకి సంతాపం కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాట్లాడాలంటే ఒకసారి రావాల్సిందిగా వస్తున్నాం. సరేనండి, ఈ సంవత్సరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాం మనము. దాంట్లో ప్రైజెస్ వచ్చినటువంటి విన్నర్స్ రన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. నేమ్స్ చదువుతాను, ఇప్పటికే టైం బాగా లేట్ అయింది, 1:15 అయింది. నేమ్స్ చదివినప్పుడు ఫాస్ట్గా వచ్చేసేయండి. ఖోఖో బాయ్స్లో విన్నర్స్ టీం అందరూ. అట్లాగే మన ఎండీ సార్ని గీతా మేడాన్ని ఒకసారి పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. భానుప్రకాష్, డి రాజేష్, అఖిల్, ఎలీషా, బాలాజీ, అట్లాగే రాజేష్, శశిధరు, చరణ్, మహేష్, కార్తీక్, వీళ్ళందరూ ఫాస్ట్గా రావాలి. నెక్స్ట్ అట్లాగే రన్నర్స్ టీం రెడీగా ఉండాలి. ఉమేర్ సాదిక్, ఆషిక్, మణిదీప్, క్రిష్ బాబు, సంజయ్, హర్ష, గౌతమ్, మోజేష్, రాజారాం. నెక్స్ట్ రన్నర్స్ టీం రెడీగా ఉండండి. వీళ్ళు అయిపోయిన వెంటనే తీసుకొని షీల్డ్ తీసుకున్న తర్వాత ఎవరు వెళ్ళొద్దు, పైన స్టేజ్ మీద ఉండండి. మన స్టాఫ్ కూడా జెన్ స్టాఫ్ అంతా రండి, పైకి రండి ఒకసారి అందరూ. నెక్స్ట్ రన్నర్స్ టీమ్.
సంస్కృతి సార్ రండి. అంకమా గారు పిల్లలకి మెమంటోలు ఇవ్వండి. మాస్టర్ నరసింహ గారు మీరు కూడా ఒకసారి పైకి రండి. నెక్స్ట్ కోకో గర్ల్స్ విన్నర్స్ టీము స్టేజ్ దగ్గర రావాలి. జి పవిత్ర, నవ్యశ్రీ, స్వాతి, అక్షయ, నాగజ్యోతి, ఎం నవ్యశ్రీ, లాస్య, వైష్ణవి, కరిష్మా, సమీర అందరూ ఇటువైపు రండి. గర్ల్స్ ఇటువైపు వచ్చేసేయండి. చూస్తావా? రైట్ జరగండి. మేడం స్టాఫ్ అందరండి, వేడి స్టాఫ్ అందరండి. మన ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చేసాను, మీరు కూడా రండి. ఖోఖో బాయ్స్ రన్నర్స్ అయిపోయిందా? ఖోఖో గర్ల్స్ రన్నర్స్ జి కీర్తి, బి కిరణ్మయ్, ఎస్కే సానియా, ఆర్ అన్విక, డి విశాలాక్షి, జి రేష్మ, ప్లీజ్ కమ్ ఫాస్ట్, డి నవ్య, బి కావ్య, పి యశస్వి, ఎస్కే నజ్మా. Don't waste your time. It's your time. నా రన్నర్స్ ఒక మినిట్ వెయిట్ చేయండి. అంతే సార్. Please come.
ఖోఖో రన్నర్స్ రండి. వాలీబాల్ విన్నర్స్ ఎస్కే ఉమరియార్, బి పవన్ కళ్యాణ్, టి సిద్ధార్థ, ఎం రిషిబాబు, కృష్బాబు, మోజేష్, సంజయ్, రెహమాన్. వన్స్ అగైన్ ఎస్కే ఉమరియార్, బి పవన్ కళ్యాణ్, టి సిద్ధార్థ, ఎం కృష్బాబు, మోజేష్, సంజయ్, రెహమాన్. వాలీబాల్ రన్నర్స్ డి రాజేష్, ఎలీషా, అభి, అఖిల్, బాలాజీ, రాజేష్, ఎలీషా, అభి, అఖిల్, బాలాజీ, రాజేష్, చరణ్. Volleyball runners, please come to dais. Throwball winners. Throwball winners, girls. G Kirti, SK Sania Begum, B Kiranmai, R Anvika, D Vishalakshi, SK Najma, D Navyasri, P Gnana Yashasvi, G Reshma, and B Kavya. Throwball winners. Volleyball runners. విన్నర్స్ గ్రూప్ ఫోటో నుంచండి. నెక్స్ట్ త్రోబాల్ రన్నర్స్ కె సూర్యవంశ, జి లిఖిత, విరోని, ఆదిలక్ష్మి, జాహ్నవి, జోషిత, పూజిత, నాగప్రసీద. నెక్స్ట్ కలెక్టింగ్ ది కోన్స్ గర్ల్స్ 3 మెంబర్స్ వచ్చేసేయండి. ఆర్షియా, రేష్మ, లాస్య ప్రియ 3 మెంబర్స్ వచ్చి స్టేజ్ దగ్గర రండి. నెక్స్ట్ రన్నింగ్ రేస్ బాయ్స్ కిషోరు, ఏలీషా, రాజేష్ అటెండ్ అవ్వండి. చైర్ గర్ల్స్ దివ్య, మునీరా, వైష్ణవి. పీడి గారు
ఫస్ట్ సెకండ్ తీసుకో. పిలిచి రన్నింగ్ రేస్ బాయ్స్ వచ్చారా? ఆర్షియా, రేష్మా, లాసిప్రియ మేడం. నెక్స్ట్ ఎలీషా, సెకండ్ ఎలీషా. రన్నింగ్ రేస్ బాయ్స్ రాజేష్, రన్నింగ్ రేస్ బాయ్స్ రాజేష్ థర్డ్. నెక్స్ట్ మ్యూజికల్ చైర్ గర్ల్స్లో ఫస్ట్ ప్రైజ్ కే దివ్య. కలెక్టింగ్ అకౌంట్స్ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ ఆర్షియా. నెక్స్ట్ రేష్మా సెకండ్, థర్డ్ లాస్ప్రియ. సెకండ్ థర్డ్ చెప్పండి అక్కడ సార్. నెక్స్ట్ షార్ట్ పుట్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ విజయ్ కుమార్, సెకండ్ కదీర్ సాదక్, థర్డ్ భార్గవ్ తేజ. షార్ట్ పుట్ బాయ్స్ రావాలి ఫాస్ట్గా. ఫస్ట్ విజయ్ కుమార్ స్టేజ్ మీద ఉన్నావా? నెక్స్ట్ కదీర్ సాదక్ సెకండ్ ఇయర్, థర్డ్ భార్గవ్ తేజ. నెక్స్ట్ స్కిప్పింగ్ గర్ల్స్ పవిత్ర ఫస్ట్, నిహారిక సెకండ్, భాగ్యశ్రీ థర్డ్, ఆర్ భాగ్యశ్రీ. జీ పవిత్ర ఫస్ట్, నిహారిక సెకండ్, భాగ్యశ్రీ థర్డ్. నెక్స్ట్ లాస్ట్ ఈవెంటింగ్ స్లో సైక్లింగ్ ఫస్ట్ ఎం సంజయ్, సెకండ్ చరణ్ జూనియర్ ఎంపీసీ, థర్డ్ షేక్ నూరుద్దీన్ జూనియర్ సిఈసి. ఎం సంజయ్ రావాలి ఫాస్ట్గా. ఈ ఈవెంట్ అయిపోయి కార్యక్రమం అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టూడెంట్స్ 4 మెంబర్స్ రండి. నెక్స్ట్ స్టాఫ్ గిఫ్ట్స్ స్టూడెంట్స్ 4 మెంబర్స్ రండి. సార్ స్టాఫ్ కూడా ఇచ్చేసాను. శంకర్ సార్కి ఇవ్వడానికి గర్ల్స్ 4 మెంబర్స్, బాయ్స్ 4 మెంబర్స్ రండి పైకి. 4 చాలు. 4 మెంబర్స్ రండి. సుమంత్ గారు. నెక్స్ట్ నరసింహ సారు. నెక్స్ట్ 4 మెంబర్స్ రెడీగా ఉండండి. నెక్స్ట్ కామర్స్ సార్, అంకమరా సార్. ఆర్ట్స్ స్టూడెంట్స్ రండి 4 మెంబర్స్. ఆర్ట్స్ ఎవరండి 3 మెంబర్స్ రండి. బాయ్స్ ఉంచండి.
నరసింహరావు సార్ నుంచండి. తర్వాత సంస్కృత్ సార్. రండి 4 మెంబర్స్ రండి. వచ్చిన రిపీట్ కాకుండా నెక్స్ట్ వచ్చేసేయండి. బాయ్స్ కూడా 4 మెంబర్స్ రండి. నెక్స్ట్ ప్రసన్న మేడం. రండి స్టూడెంట్స్ రండి 4 మెంబర్స్. ఫస్ట్ వాళ్ళు రండి. గర్ల్స్ రండి ఎవరన్నా. ప్రసన్న మేడం. సంస్కృత్ సార్ అయిపోయింది. మ్యాథ్స్ హైమావతి మేడం. తర్వాత కెమిస్ట్రీ మేడం. కెమిస్ట్రీ మేడం. తర్వాత ఇంగ్లీష్ మేడం. నెక్స్ట్ 4 మెంబర్స్ రండి. గర్ల్స్ రండి అమ్మాయి. 4 మెంబర్స్ రండి ఎవరన్నా. ఇంగ్లీష్ మేడం. బాయ్స్ రండి ఫాస్ట్గా. ఎక్కిన వాళ్ళే పైన ఉండండి అట్లాగే. తర్వాత పీటీ సార్ కోటేశ్వరరావు సార్ రండి స్టేజ్ మీదకి రండి. తర్వాత వంశీ గారు, వెంకట గారు. తర్వాత వంశీ గారు. వెంకట గారు. భార్గవి మేడం. కోటేశ్వరి మేడం మీరు కూడా రండి. నరసింహరావు సార్ ఎక్కడ ఉన్నారు?
కోటేశ్వరి మేడం తీసి లోపల ఉన్నాయి వాటర్ తీసి బయట పెట్టచ్చు. ఫైవ్ మినిట్స్లో లంచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గార్డ్స్ అందరూ వెళ్ళండి. ఈ చైర్స్ అటు వేసుకోండి. మీరు ఏమైనా గార్డ్స్ అటు వేసుకోండి. ఒక 5 minutes ఆగండి, స్టార్ట్ అయింది. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం పిడిచింది చూడు నగమే తన వాసం వనవాసం నడిచొచ్చే నర్తన సౌరి హృదయుడో విడు నరసింహ సార్ హైమావతి మేడం, సంస్కృత్ సార్ ఒకసారి రండి, వెళ్దురు. నరసింహరావు సార్, సంస్కృత్ సార్ ఒకసారి పైకి రండి. మేడం ఇంగ్లీష్ మేడం. అరే బాను, వాటర్ తెచ్చావు లోపల? వాటర్ ప్యాకింగ్ స్టాఫ్కి బాటిల్స్ ఇచ్చేసి వాటర్. వీళ్ళు గ్లాస్ వాటర్ ఏర్పాటు చేశారు వీళ్ళు. వెంకట గారు వాటర్ పెట్టారా? వాటర్ గ్లాసులు పెట్టారా?